జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2028 ఆఖరి లోపల పిఓకే అనేది ఇండియాలో భాగం అవబోతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, అలాగే మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు. మరియు శుక్రుడు ఈ ఆగస్టు 21వ తారీఖు నుంచి కర్కాటక రాశికి వెళ్తారు. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. చాలా ఆనందంగా ఉంటారు. మీకు పేరు ప్రశ్నలు అధికంగా ఉంటాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు, వక్రించి ఉన్నాడు, బలంగా ఉన్నాడు. కుజుడి దృష్టి శని మీద, శని దృష్టి కుజుడి మీద పడబోతోంది. కెరియర్ పరంగా మాత్రం టార్గెట్ రీచ్ అయ్యే విషయంలో మాత్రం చాలా ఒత్తిడి అంటూ ఉంటుంది. చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అహంకారంతో ప్రవర్తించకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మాత్రం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. ఎవరైతే వివాహం గురించి ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. పేరు ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీకు మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఈ సమయం అనేది అంత అనుకూలంగా అయితే లేదు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా మాత్రం బీపీకి అలాగే థైరాయిడ్ విషయాల్లో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనపరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు మీకు 2వ స్థానం నుంచి ఆయన సింహరాశికి వెళ్తున్నారు. మీకు ఇంకా బాగుండబోతోంది. 17వ తారీఖు నుంచి హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరైనా సరే ఎవరికైనా అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానం అధిపతి అయిన శుక్రుడు మీకు 2వ స్థానంలోకి రావటం మూలంగా ఆగస్టు 21వ తారీఖు నుంచి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.